హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన సెకండ్ సిరీస్ వచ్చేసి M1 మచాయింగే. మన సెకండ్ సిరీస్లో 27th వీడియో వచ్చేసి కన్వల్యూషన్ థియరం. సో ఈ వీడియోలో మనము కన్వల్యూషన్ థియరం గురించి డీటెయిల్గా తెలుసుకుందాం, ఓకేనా? సో ఇప్పుడు మనము కన్వల్యూషన్ థియరం గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. సో ఫస్ట్ ఏంది కన్వల్యూషన్ థియరంలో? స్టేట్మెంట్. సో స్టేట్మెంట్ ఏందో క్లియర్గా చూద్దాం. ఇఫ్ L inverse f of s is equals to f of t, correcta? And L inverse g bar s is equals to g of t, sorry, ఇది f bar s. So L inverse f bar s is equals to f of t, L inverse g bar s is equals to g of t. ఇది ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క ఫార్ములా. ఇది ఆల్రెడీ మనం చూసినాము. సో ఇది మనకు ఆల్రెడీ తెలుసు. దెన్ ఒకవేళ ఇవి ఈక్వల్ అయితే, ఒకవేళ ఇది కరెక్ట్ అయితే, దెన్ L inverse f bar s into g bar s is equals to integral 0 to t f of u g of t minus u du is equals to f star g. సో ఒకవేళ ఇది కరెక్ట్ అయితే ఇది ఈక్వల్ టు ఇది అని చెప్తున్నాడు. అదే కన్వల్యూషన్ థియరం. దట్ ఈస్ నథింగ్ బట్ లాస్ట్కి మనం ఎఫ్ స్టార్ జీ. సో కన్వల్యూషన్ థియరంది మెయిన్గా ఇది ఎఫ్ స్టార్ జీ, ఓకేనా? సో ఇప్పుడు దీన్ని మనము ఎట్లా ప్రూవ్ చేస్తాం అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్ అని మనం ఎట్లా ప్రూవ్ చేస్తాము అనేది ఇప్పుడు మనం చూస్తాం, ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇది ఏదైతే ఈక్వేషన్ ఉందో ఈ ఈక్వేషన్లో నేను రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటున్నా. ఏం తీసుకుంటున్నా? రైట్ హ్యాండ్ సైడ్. సో ఇప్పుడు ఈ రైట్ హ్యాండ్ సైడ్లో మీరు కరెక్ట్ చూసినట్టయితే ఇంటిగ్రల్ 0 to t f of u g of t minus u du ఇదే ఉందా లేదా? సో దీన్ని కన్సిడర్ చేస్తున్నా. ఇప్పుడు మీరు చూడండి, కరెక్ట్ దీన్ని చూడండి. ఇప్పుడు నేను ఈ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ని ఇటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఎట్లా? ఎల్ ఇన్వర్స్ అంటే 1/L. ఇప్పుడు ఈ 1/Lని నేను ఇటు సైడ్ అంటే ఈ 1/Lని ఇటు సైడ్ పంపించుకుంటే మల్టిప్లికేషన్ అవుతుంది కదా. దేర్ ఫోర్ ఈ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అటు పోయినప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఎఫ్ బార్ ఎస్ జీ బార్ ఎస్ ఇది ఈక్వల్స్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t f of u g of t minus u du. అర్థమైందా ఇక్కడ వరకు? సో ఇప్పుడు మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే దీనికి మనం ఇదే సైడ్ తీసుకున్నాం, మనం ఇదే సైడ్. సో మనం ఈ సైడ్ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఎట్లా సాల్వ్ చేస్తాం మీరు కరెక్ట్ చూడండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దిస్ ఫంక్షన్. సో ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎట్లా కనుక్కుంటాం? మన బేసిక్ ఫార్ములా ఏంది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్కి? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to infinity e power minus st into f of t dt is equals to f bar s. అవునా కదా? సో ఇప్పుడు ఈ ఫంక్షన్ ఇక్కడ మనకి ఏదైతే ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకొని సాల్వ్ చేయాలి. సో ఇక్కడ మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే మనం ఈ ఫంక్షన్ని టోటల్గా ఏమనుకుందామంటే ఇప్పుడు ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీని ఏమనుకుందామంటే ఫైవ్ ఆఫ్ టీ అనుకుందాం. సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఈ టోటల్ ఏదైతే ఫంక్షన్ ఉందో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లోపల ఈ ఫంక్షన్ని మనం ఫైవ్ ఆఫ్ టీ అనుకుందాం. దేర్ ఫోర్ ఫైవ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ యూ జీ ఆఫ్ టీ మైనస్ యూ డియూ. ఎందుకు ఇట్లా అనుకుంటున్నాం అంటే కొంచెం మనకి ఈజీ అవ్వడానికి. సో ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైందా? సో ఇప్పుడు మనం ఎక్కడ ఆపినాము? ఫైవ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ యూ జీ ఆఫ్ టీ మైనస్ యూ డియూ దగ్గర మనము ఆపినాము. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తున్నా. Laplace transform of phi of t is equals to integral 0 to infinity integral 0 to t e power minus st into f of u g of t minus u du whole dt. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి ఇంటిగ్రల్ 0 to infinity f of t dt. సో f of t వచ్చేసి మనకి ఇది అంటే phi of t వచ్చేసి ఇది dt ఇది. సో అర్థమైందా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇట్లాంటి సమ్స్ని మనం ఈజీగా సాల్వ్ చేసుకోవడానికి ఒక కాన్సెప్ట్ వాడతాం. ఆ కాన్సెప్ట్ ఏంటంటే చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్. అంటే మనము ఇంటిగ్రేషన్ ఆర్డర్ని చేంజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ కాంప్లెక్స్ ఫంక్షన్ ఏదైతుందో ఆ ఫంక్షన్ని మనం ఈజీగా ఇంటిగ్రేట్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ 2 ఇంటిగ్రల్స్ ఉన్నాయి ప్లస్ 2 వేరియబుల్స్. సో ఈ 2 వేరియబుల్స్ని 2 times ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇట్లాంటి కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనము చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్. అసలు చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటే ఏంది? ఇక్కడ మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ డియు అంటే విత్ రెస్పెక్ట్ టు డియు ఏవైతే ఫంక్షన్స్ ఉన్నాయో అవన్నీ ఇంటిగ్రేట్ చేసిన తర్వాత లిమిట్స్ అప్లై చేసిన తర్వాత
మళ్ళీ మనము విత్ రెస్పెక్ట్ టు డిటి ఇంటిగ్రేట్ చేసి మళ్ళీ దాని లిమిట్స్ అప్లై చేయడము. ఇక్కడ చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటే ఏంది, సింపుల్, డియు ప్లేస్లో డిటీని పెట్టి డిటి ప్లేస్లో డియుని పెట్టడం. అంటే ఫస్ట్ డిటీని రాసుకోవడం, నెక్స్ట్ డియుని రాసుకోవడము. అంటే ఏమైపోతుంది, ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు, అంటే ఇప్పుడు ఈ డియు డిటు కాస్త ఏమవుతుంది డిటి డియుగా మారుతుంది అనుకోవడం తప్పు. అది ఒక్కటే కాకుండా ఇక్కడ మనకి లిమిట్స్ కూడా చేంజ్ అవుతాయి. మళ్ళీ లిమిట్స్ కూడా ఇంతేనా, సేమ్ ఈ 0 to t అటు సైడ్ వెళ్ళిపోయి ఇటు సైడ్ ఏమో 0 to infinity వచ్చేస్తాయంటే కాదు, లిమిట్స్ మొత్తానికే చేంజ్ అయిపోతాయి. ఆర్డర్ చేంజ్ అయినప్పుడు లిమిట్స్ అనేవి సేమ్ ఉండవు, లిమిట్స్ మారుతాయి. సో ఆ లిమిట్స్ ఎట్లా మారుతాయి అనేది చూసుకోవడానికి మనం ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తా. ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు చూడు, ఇది వచ్చేసి దేని లిమిట్స్, ఏ ఫంక్షన్ వేరియబుల్ లిమిట్స్. ఇక్కడ మీరు చూడండి యూ ఫంక్షన్ లిమిట్సే కదా, ఇక్కడ చూడండి యూ ఫంక్షన్ లిమిట్సే కదా 0 to t అనేది, చూడండి టు టీ డియు అంటే ఏంది, టోటల్ ఫంక్షన్ వేరియబుల్ ఏంది యూ, అంటే యూ లిమిట్సే కదా ఇవి. అయితే బిఫోర్ చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ మనము యూ ఇంకా టీకి మధ్యలో గ్రాఫ్ ప్లాట్ చేద్దాం, ఓకేనా. యూ ఇంకా టీకి మధ్యలో గ్రాఫ్, ఎందుకంటే ఇఫ్ యూ సీ యూ వేరియబుల్ ప్లస్ దాని లిమిట్స్ ఏమున్నాయి 0 to t, అంటే ఏంది యూకి టీకి మధ్యలో రిలేషన్షిప్ ఉంది. సో ఆ రిలేషన్షిప్ని మనము గ్రాఫికల్గా చూద్దాం. ఎట్లా చూడండి, ఇప్పుడు నేను యూ అనేది y యాక్సిస్లో తీసుకున్నా, టీ అనేది x యాక్సిస్లో తీసుకున్నా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ లిమిట్ ఏంది u = 0. మీరు కరెక్ట్ చూడండి, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. u = 0 అంటే ఏంది, y యాక్సిస్ = 0. y యాక్సిస్ ఎప్పుడు 0 అవుతుంది, y యాక్సిస్ 0 అయిందంటే x యాక్సిస్లో సంథింగ్ ఉన్నట్టే కదా. సో ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్ అన్నాను అనుకోండి, y = 0. ఎందుకు చెప్పండి, ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్ అంటే ఏంది, సింపుల్గా చూడండి, ఇది కోఆర్డినేట్ యాక్సిస్ అనుకోండి, కనిపిస్తుందా, ఇది కోఆర్డినేట్ యాక్సిస్ అనుకుంటే 1 2 3 4 5 6. ఇప్పుడు నేను 2 దగ్గర x = 2 అని రాసుకోవచ్చు కదా. ఈ పాయింట్ దగ్గర 4 దగ్గర x = 4 రాసుకోవచ్చా, ఈ పాయింట్ దగ్గర x = 5 రాసుకోవచ్చా. ఎట్ ద సేమ్ టైం ఇదే పాయింట్ దగ్గర నేను y = 0 రాసుకోవచ్చు కదా, x = 4 ప్లేస్లో y = 0 రాసుకోవచ్చు కదా. ఎందుకంటే ఆ పాయింట్ దగ్గర, అంటే కరెక్ట్ ఆ యాక్సిస్ మీద 2 పాయింట్ దగ్గర y అనేది 0 ఉంటుందా ఉండదా. అట్లా మీరు x పాయింట్ మీద ఏ పాయింట్ మీద అయినా, అంటే యాక్సిస్ మీద ఉన్న ఏ పాయింట్ తీసుకున్నా ఆ పాయింట్ మీద y అనేది 0నే ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం y మీద కూడా ఏ పాయింట్ అన్న తీసుకోండి, దాని మీద x అనేది 0నే ఉంటుంది. ఎందుకంటే y మీద ఓన్లీ y కోఆర్డినేట్సే ఉంటాయి, x కోఆర్డినేట్స్ 0 ఉంటాయి. సో ఈ సింపుల్ ట్రిక్ని వాడండి ఇక్కడ. సో ఇప్పుడు దీని ఈక్వేషన్ ఏమైపోతుంది, దీని ఈక్వేషన్ u = 0 అంటే ఏంది, y = 0, u = 0. ఎట్ ద సేమ్ టైం దీని ఈక్వేషన్ ఏమైపోతుంది, t = 0. అవునా కాదా. సో ఇప్పుడు మీరు గమనించినట్టయితే u = 0 టు u = t. u = t అంటే ఏంది, గ్రాఫ్ ఎట్లుంటుంది, సింపుల్. u = t అంటే ఇప్పుడు u 0 అయిందనుకో t 0 అవుతుంది, u 1 అయిందనుకో t 1 అవుతుంది, u 2 అయిందనుకో t 2 అవుతుంది, u 3 అయిందనుకో t 3 అవుతుంది. ఇప్పుడు నువ్వు u = tకి గ్రాఫ్ ప్లాట్ చేసినావు అనుకో, ఇట్ విల్ బి ఈక్వల్లీ ఇంక్లైన్ టు ద కోఆర్డినేట్ యాక్సిస్ అండ్ ఈజ్ లీనియర్ గ్రాఫ్. అంటే ఏంది, దీనికి ఈక్వల్లీ ఇంక్లైన్డ్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం ఇది లీనియర్ గ్రాఫ్. అర్థమైందా, అందుకే ఈ గ్రాఫ్ ఇట్లుంది. u = t గ్రాఫ్, u = 0 గ్రాఫ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇందులో ఒక స్ట్రిప్ తీసుకుంటున్నా. స్ట్రిప్ ఏంది, ఒక స్ట్రిప్ ఇక్కడ తీసుకుంటున్నా. ఇంటిగ్రేషన్ అంటేనే స్ట్రిప్స్ని కలపడము. సో నేను ఒక స్ట్రిప్ తీసుకున్నా, ఇది ఒక స్ట్రిప్ తీసుకున్నా. ఇదేంది, బిఫోర్ చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఏమంటారు, రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ టీ, దాని గ్రాఫికల్ రిప్రజెంటేషన్, ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ మారిస్తే ఏమవుతుంది అంటే, ఇప్పుడు చూడండి ఈ గ్రాఫ్ ఎగ్జాక్ట్లీ ఇట్లా ఉంది కదా, దానికి ఆపోజిట్ అవుతుంది. ఆపోజిట్ అంటే ఏంది, ఇప్పుడు వర్టికల్ ఉంది, అదే హారిజాంటల్గా అయిపోతుంది. వర్టికల్ ఉన్నది హారిజాంటల్ అయిపోతుంది. ముందు లిమిట్స్ ఏముండే 0 to t, అవునా కదా. u = 0 to t. ఎప్పుడైతే ఆర్డర్ చేంజ్ చేసినామో, ఆర్డర్ చేంజ్ చేయడం అంటే ఫ్లిప్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ హారిజాంటల్ వర్టికల్గా ఉండే గ్రాఫ్, వర్టికల్గా ఉండే స్ట్రిప్ హారిజాంటల్ స్ట్రిప్ అయిపోతుంది. ఇప్పుడు హారిజాంటల్ స్ట్రిప్ మీరు చూసుకున్నట్టయితే t, u = t కాదా, ఏ లైన్ ఎక్కడైనా u = t కదా. సో u = t టు ఈ స్ట్రిప్ ఎంత దూరం అని వెళ్తుంది, దీనికి బౌండరీ అనేది లేదు ఇట్ సైడ్. సో
ఈజ్ ఈక్వల్ టు టీ టు ఇన్ఫినిటీ, యూజ్ ఈక్వల్ టు టీ టు ఇన్ఫినిటీ. అంటే ఇప్పుడు మీకు ఆర్డర్ చేంజ్ చేసిన తర్వాత మనకు వచ్చే కొత్త లిమిట్స్ ఏంది, యూ టు ఇన్ఫినిటీ, యూ టు ఇన్ఫినిటీ. ఎందుకంటే చూడండి, కరెక్ట్ చూడండి, యూ టు ఇన్ఫినిటీ. క్లియర్గా అర్థమైందా? జీరో టు టూ కాస్త ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ మారిన తర్వాత యూ టు ఇన్ఫినిటీ అయింది. సో ఇప్పుడు మనము టీ టు ఇన్ఫినిటీ, చేంజ్ అయిన లిమిట్స్ ఏంటి, ఫస్ట్ది యూ టు ఇన్ఫినిటీ, అది అయిపోయింది, క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ జీరో టు ఇన్ఫినిటీ అట్లనే ఉంది ఏందబ్బా అనే డౌట్ మీకు వచ్చిందా లేదా? సో అది సాల్వ్ చేద్దాం. అది ఏ వేరియబుల్ లిమిట్స్ అవి, టీ వేరియబుల్ లిమిట్స్ అవి, టీ వేరియబుల్ లిమిట్స్. టీ ఈజ్ ఈక్వల్స్ టు జీరో, టీ ఈజ్ ఈక్వల్స్ టు జీరో అంటే ఏంది, ఇక్కడ మనకి కరెక్ట్ చూస్తే టీ ఈజ్ ఈక్వల్స్ టు జీరో అనేది, టీ ఈజ్ ఈక్వల్స్ టు జీరో అనేది ఈ లైన్, అవునా కదా? ఎట్లయితే యూజ్ ఈక్వల్స్ టు జీరో ఈ లైన్ ఈక్వేషన్ అవుతుందో, ఈ యాక్సిస్ ఈక్వేషన్ అవుతుందో, ఈ యాక్సిస్ ఈక్వేషన్ టీ ఈక్వల్స్ టు జీరో. ఇప్పుడు టీ ఈక్వల్స్ టు జీరో నుంచి స్టార్ట్ అయ్యి టీ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ అంటే ఇట్లా అని వెళ్ళిపోతుంది. సో ఇది ఆర్డర్ చేంజ్ అయినా కానీ ఇవి కాన్స్టెంట్ లిమిట్స్ కాబట్టి దానికి పెద్ద ఫరక్ ఏం పడదు. సో అవి కాన్స్టెంట్ లిమిట్స్ కాబట్టి జీరో టు ఇన్ఫినిటీ కూడా ఏం చేంజ్ కాకుండా మళ్ళీ జీరో టు ఇన్ఫినిటీగానే ఉండిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇప్పుడు మీరు ఇక్కడ కరెక్ట్ చూడండి, ఈ ట్రాన్స్ఫార్మ్ అయిన లిమిట్స్ ప్లస్ చేంజ్ అయిన ఆర్డర్ తోటి కంప్లీట్గా మాడిఫై అయిన కొత్త ఈక్వేషన్ ఏదో రాసుకుందాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ జీరో టు ఇన్ఫినిటీ ఇంటిగ్రల్ u to infinity e power minus st into f of u g of t minus u dt du. ముందు ఏముండే du dt ఉంది, ఇప్పుడు dt du అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే జస్ట్ మల్టిప్లై అండ్ డివైడ్ e పవర్ su విత్ RHS ఆఫ్ ఈక్వేషన్ 2. ఇది వచ్చేసి మనం ఈక్వేషన్ 2 అనుకున్నాము. ఆ ఈక్వేషన్ 2లో RHSకి మనము e పవర్ ఎస్యూని మల్టిప్లై చేస్తాము, డివైడ్ చేస్తాము. సో ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ జీరో టు ఇన్ఫినిటీ ఇంటిగ్రల్ యూ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ మల్టిప్లై ఈ పవర్ ఎస్యూ బై డివైడ్ ఈ పవర్ ఎస్యూ ఇంటూ ఎఫ్ ఆఫ్ యూ జీ ఆఫ్ టీ మైనస్ యూ డిటీ డియూ. ఇప్పుడు నేను దీన్ని ఏం చేసిన మీరు కరెక్ట్ చూడండి. ఇప్పుడు ఇది మీది కోత ఏమవుతుంది, ఈ పవర్ మైనస్ ఎస్యూ అవుతుందా కాదా, ఈ పవర్ మైనస్ ఎస్యూ అవుతుందా కాదా? సో ఈ పవర్ మైనస్ ఎస్యూని అలానే రాసేసుకున్నా. ఇంకా మిగిలింది ఏంది, ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ ఈ పవర్ ఎస్యూ. సో దీన్ని నేను ఏం చేసుకున్నా అంటే మనకి ఎక్స్పోనెంట్స్ తెలుసు కదా, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ కదా. సిన్స్ బేసెస్ ఆర్ ఈక్వల్ వీ కెన్ యాడ్ ద పవర్స్, ఎందుకంటే మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి. దేర్ ఫోర్ ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ టీ మైనస్ యూ, ఎందుకంటే ఇప్పుడు నేను మైనస్ ఎస్ కామన్ తీసిన. సో మైనస్ ఎస్ కామన్ తీస్తే టీ వస్తుంది, మైనస్ యూ వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ఈ స్టెప్ కొంచెం మీకు కన్ఫ్యూజింగ్ ఉంటుంది, కన్ఫ్యూజ్ ఏం లేదు. ఈ లిమిట్ ఏదైతే ఉంటుందో నేను ఇక్కడికి లోపలికి తీసుకెళ్ళిపోయినా. సో ఇదేదైతే మల్టిప్లై చేసినా లోపల రాసుకున్నా. సో అట్లా లోపల రాసుకున్న తర్వాత నాకు మిగిలింది ఏముంటుంది, ఇంకో ఈ పవర్ మైనస్ ఎస్యూ ఉంటుంది ప్లస్ ఎఫ్ ఆఫ్ యూ ఉంటుంది. దేర్ ఫోర్ ఇంటిగ్రల్ జీరో టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్యూ ఇంటూ ఎఫ్ ఆఫ్ యూ ఇంటిగ్రల్ యూ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్ హోల్ బ్రాకెట్ టీ మైనస్ యూ ఇంటూ జీ ఆఫ్ టీ మైనస్ యూ డిటీ డియూ. ఇక్కడ క్లియర్గా అర్థమైపోయిందా? జస్ట్ ఇక్కడ కొంచెం మ్యానిపులేషన్ చేసిన అంతే. దాని తర్వాత ఏం చేస్తున్నా అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ వేరియబుల్ ఉందా టీ మైనస్ యూని, ఆ టీ మైనస్ యూని నేను వి అనుకుంటున్నా. సో టీ మైనస్ యూని వి అనుకుంటున్నా. ఎప్పుడైతే మనము ఒకదాన్ని ఇంకో వేరియబుల్గా అనుకుంటామో అప్పుడు మళ్ళీ సేమ్ వేరియబుల్స్ లిమిట్స్ చేంజ్ అయిపోతాయి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఏదైతే డిటీ ఏదైతే ఉందో వేరియబుల్ డిఫరెన్షియేషన్ అది కూడా చేంజ్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూసుకోండి, టీ మైనస్ యూ ఈక్వల్స్ టు వియా. ఇప్పుడు ఈ లిమిట్స్ చూసుకోండి, ఇప్పుడు ఏంది ఈ లిమిట్ ఏముంది యూ అంటే టోటల్. ఇప్పుడు ఒకవేళ టీ ప్లేస్లో యూ పెట్టినాను అనుకోండి, ఏమవుతుంది, టీ ప్లేస్లో యూ పెడితే యూ మైనస్ యూ ఈక్వల్స్ టు వి అంటే వి ఈక్వల్స్ టు యూ మైనస్ యూ ఎంతో జీరో. దేర్ ఫర్ వి ఈక్వల్స్ టు జీరో. ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఏదైతే ఫంక్షన్ ఏదైతే డిటీ ఉందో అది కూడా చేంజ్ అవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి మీరు టీ మైనస్ యూ ఈక్వల్స్ టు వియా. ఇప్పుడు నేను డిఫరెన్షియేట్ చేస్తున్నా. ఇక్కడ మీరు డిఫరెన్షియేట్ చేసేటప్పుడు విత్ రెస్పెక్ట్ టు
ఇక్కడ కాన్స్టెంట్ ఏంటంటే యూ కాన్స్టెంట్ అయిపోతుంది. సో dt మైనస్ 0 ఇది ఈక్వల్స్ టు dv, దేర్ ఫోర్ dt ఇది ఈక్వల్స్ టు dv. అర్థమవుతుందా? సో ఇక్కడ నేను dt ప్లేస్లో dv పెట్టేసుకుంటా. సో ఇప్పుడు మనం చేంజ్ చేసిన ఏదైతే ఇప్పుడు మనము దీన్నే మనం వేరియబుల్ చేంజ్ ఏదో కాన్సెప్ట్ అంటారు, దీన్ని స్కేల్ చేంజ్ ఏదో అంటారు. సో ఇప్పుడు దీన్ని చేంజ్ చేసిన తర్వాత మనకి ఏమొచ్చింది చూడండి, ఇంటిగ్రల్ 0 to ∞ e⁻st ఇంటూ f(u) ఇంటిగ్రల్. ఇక్కడ మనకి లిమిట్స్ చేంజ్ అయినాయి ఎందుకంటే v 0 to ∞. మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, ఇక్కడ మీరు ఇన్ఫినిటీకి ఏం చేయలేదు, జస్ట్ యూ ప్లస్లో పెట్టు. మీరు ఇన్ఫినిటీ చేసినా మళ్ళీ మనకి ఇన్ఫినిటీ వస్తుంది. దేర్ ఫోర్ ఇంటిగ్రల్ 0 to ∞ e⁻−v ఇంటూ g(v). v ఎందుకు పెట్టినాము, t మైనస్ u ప్లేస్లో v పెట్టుకున్నాం కాబట్టి e⁻−v ఇంటూ g(v) dv du. సో ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైందా? సో ఇందాక మనం ఎక్కడ ఆపినాము, ఇక్కడ ఆపినాము దాన్ని. ఇప్పుడు దాన్ని మనం సాల్వ్ చేద్దాం. ఎక్కడ ఆపినాము, ఇంటిగ్రల్ 0 to ∞ e⁻−st ఇంటూ f(u) ఇంటిగ్రల్ 0 to ∞ e⁻−v g(v) dv du. అవునా కదా? సో ఇప్పుడు నెక్స్ట్ మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ φ(t) ఇది ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to ∞ e⁻−st ఇంటూ f(u) ఇంటిగ్రల్ 0 to ∞ e⁻−v ఇంటూ g(v) dv du. అదే కదా ఇక్కడ రాసుకుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సింపుల్, ఇక్కడ మీరు కరెక్ట్ చూడండి, నార్మల్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా ఏంది, అవునా కదా? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f(t) ఇది ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to ∞ e⁻−st ఇంటూ f(t) dt ఇది ఈక్వల్స్ టు f(s). సో ఇక్కడ మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే ఇంటిగ్రల్ 0 to ∞ e⁻−st e⁻−v g(t) అంటే f(t) అండ్ ప్లస్లో g(v) dt dv ఇది ఈక్వల్స్ టు f(s). ఇది ఈక్వల్స్ టు ఇప్పుడు దీని ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ చూడండి g(s). అర్థమైందా? ఇప్పుడు ఈ g(s)ని నేను ఏం చేస్తా అంటే బయటికి తీసుకొచ్చేస్తా. సో బయటికి తీసుకొచ్చేస్తే ఏమవుతుంది, g(s) ఇంటిగ్రల్ 0 to ∞ e⁻−st ఇంటూ f(u) du మిలిగిపోతుంది. సో సింపుల్. ఇది కూడా అదే ఫార్ములా. ఏ ఫార్ములా, ఇదే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f(t) ఫార్ములా లెక్కన, ఎందుకంటే ఇంటిగ్రల్ 0 to t e⁻−st ఇక్కడ మిస్టేక్ చేసినాయి, e⁻−su కరెక్ట్ రాసినాము, సారీ ఎక్స్ట్రీమ్లీ. ఇంటిగ్రల్ 0 to ∞ e⁻−su ఇంటూ f(u) du సేమ్ ఇదే ఫార్మాట్లో ఉంది. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది మొత్తం మీద, g(s) ఇంటూ f(s) విచ్ ఈజ్ నథింగ్ బట్ క్యాపిటల్ F స్టార్ క్యాపిటల్ G. సో మీకు క్లియర్గా ప్రూఫ్ అర్థమైందా? సో మనము వాడిచ్చిన ఈక్వేషన్ ఏదైతుందో ఆ ఈక్వేషన్లో రైట్ హ్యాండ్ సైడ్ని యూజ్ చేసుకొని రైట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అని ప్రూవ్ చేసినాము. సో క్లియర్గా అర్థమైందా కన్వల్యూషన్ థియరం? సో ఈ కన్వల్యూషన్ థియరం మనం కొంచెం కాంప్లెక్స్ ఉన్న లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి వాడతాము. సో ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్?